హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 15th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి గుమియాంగ్ ని చూపిస్తున్నారు. తను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడు యేసున్ గుమియాంగ్ తో ఏమైంది, సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చావేంటి, కొంపదీసి మీ ఆయనకి ఉద్యోగం పోయిందా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా ఎందుకలా అడుగుతున్నావు, మేం బాగానే ఉన్నామని అంటూ ఉంది. లేదు, నువ్వు డబ్బులు దాచాలి అంటున్నావు కదా, అలా అనుకున్న వాళ్ళెవరు ఇన్ని ఫ్రూట్స్ కొనుక్కొని రారు, అందుకే అలా అడిగానని యేసున్ అంటూ ఉంది. రాను రాను నువ్వు కూడా మీ తమ్ముడిలాగా నన్ను మోసం చేస్తున్నావేమోనని నాకు కాస్త భయంగా ఉంది, అందువల్ల నేను కూడా నీతో పాటే వస్తానని యేసును అంటూ ఉంటే, మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఆల్రెడీ మేము సింగిల్ బెడ్రూమ్ లో ఉంటున్నాము, మీరు అక్కడికి వస్తే ఎక్కడుంటారు అని అంటూ ఉంది. నిజం చెప్పు, నీకు ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని అడుగుతూ ఉంటే, అలా ఏం లేదమ్మా, నేను వ్యాపారం చేయబోతున్నానని నీకు ముందే చెప్పాను కదా, అందువల్ల నేను ఉద్యోగం మానేశానని గుమియాంగ్ అంటూ ఉంది. అది విని క్వాన్సిక్ షాక్ అయిపోతున్నాడు. వ్యాపారం చేయడం మంచిదే, కానీ దానికోసం ఉద్యోగం ఎందుకు వదిలేసావని అడుగుతూ ఉన్నాడు. ఇక కరెక్ట్ గా అదే సమయంలో ఉమియాంగ్ ఇంటికి వస్తున్నాడు. ఉమియాంగ్ చేతికి కట్లుండడం చూసేసి, నీకేమైందిరా, ఎందుకు చేతులకు కట్లు కట్టుకొని ఉన్నావు, పని చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకోమని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు నా మాటలు వింటావా లేదా అని యేసును అరుస్తూ ఉంది. పిల్లలిద్దరూ ఇలా షాక్ల మీద షాక్లు ఇస్తుండడంతో యేసున్ టెన్షన్ భరించలేకపోతూ ఉంది. ఆ కోపంతో, మీ అంకుల్ కూడా నీలాగే బిజినెస్ స్టార్ట్ చేయడం కోసము జాబ్ మానేశాడు, ఇప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళకి నెల నెల నేనే డబ్బులు పంపిస్తున్నాను, ఇదంతా మీకు తెలుసు కదా అని యేసును అరుస్తూ ఉంది. మా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా, నా వల్ల మీకు ఎప్పటికీ ఇబ్బంది కలగదు అని గుమియాంగ్ వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. నువ్వు ఏదో ఒకటి చేసి తగలడు, ఇంతకి బిడ్డనన్నా కంటావా లేదా అని అడుగుతూ ఉంటే, మా ఇప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళని పెంచి పోషించడానికి డబ్బులు కావాలి, అంత డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయి అని గుమియాంగ్ అంటూ ఉంది. దానికి తమ్ముడేమో, నేనేమైనా డబ్బులు సంపాదిస్తున్నానా, నేను పిల్లల్ని కనలేదా అని అంటూ ఉన్నాడు. ఈ ఆట వస్తువులంతా నీ బిడ్డకి ఎవరు కొనిచ్చారు, ధనవంతుడైన వాళ్ళ శాంగిల్ తాతనే కదా, అలానే నా పిల్లలకి కూడా ఒక ధనవంతుడైన తాత ఉండాలని నాకు కోరికగా ఉంది, కానీ నాకు అలాగెవరూ లేరు కదా, అందుకే నేను డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను అనేసి వాళ్ళ నాన్న గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా వాళ్ళ నాన్నని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంది. అది విని క్వాన్సి కలిగి లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక మనం ఇలానే ఉంటే లాభం లేదు, ఏదో ఒకటి చేసి బాగా డబ్బులు సంపాదించాలి అనుకుని క్వాన్సిక్ ఆ డెసిషన్ ని తీసుకుని ఉంటాడు. నేరుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న క్యాబేజీ తోటని అమ్మేస్తున్నాడు. ఆ బ్రోకర్ ఏమో ఊరికి కాస్త దూరంగా ఉన్న ఒక రెస్టారెంట్ ని క్వాన్సిక్ నెత్తిన అంటగడుతున్నాడు. ఇప్పుడు క్వాన్సిక్ యేసును అలానే ఆంటీలకి రెస్టారెంట్ ని చూపించడానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ త్వరలోనే ఒక గల్ఫ్ గ్రౌండ్ రాబోతుందంట, కాబట్టి భవిష్యత్తులో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది, అందువల్ల మన బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని అంటూ ఉన్నాడు. అది విని క్వాన్సిక్ వాళ్ళ అమ్మేమో, ఇది భవిష్యత్తులో డెవలప్ అవుతుంది, కానీ ఇప్పుడు డబ్బులకి ఏం చేయబోతున్నావు, ఇక్కడ మనుషులు ఎవరు కనిపించడం లేదు, ఇక్కడున్న కుక్కలకి నక్కలకి చేపలు అమ్మబోతున్నావా, ఇక్కడ మనుషులు ఎవరున్నారని అంటూ ఉంది. ఆంటీ ఏమో, క్వాన్సిక్ నువ్వు ఏరియా గురించి బాగా ఎంక్వైరీ చేసావా, మళ్ళీ ఇదేమైనా స్కామ్ అయి ఉండొచ్చేమో, ముందు దాని గురించి కనుక్కో అని అంటూ ఉన్నారు. ఎవరైనా 50 సంవత్సరాల వయసులో సొంత భూమిని అమ్ముకుని ఇలాంటి ల్యాండ్ కొని వ్యాపారం చేయాలనుకుంటారా, ఇదంతా తెలివి తక్కువ పనిలాగా అనిపిస్తుంది అని క్వాన్సిక్ వాళ్ళ అమ్మ అంటూ ఉంది. అది విని యేసున్కి కోపం వచ్చి, ఈ వయసులో రిస్క్ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు, ఏది ఏమైనా నేను మీకు సపోర్టివ్ గా ఉంటానని యేసున్ అంటూ ఉంది. ఇదొక్కత్తి అని అత్త అంటూ ఉంది. ఈ వయసులో కూడా యేసున్ క్వాన్సిక్ల మధ్య ప్రేమ బలంగా ఉందని ఆంటీ వాళ్ళు ఆట పట్టిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆ రెస్టారెంట్ ని సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేస్తున్నారు. క్వాన్సిక్ వాళ్ళ అమ్మేమో, ఇక్కడ నిజంగానే గల్ఫ్ గ్రౌండ్ ఓపెన్ అయితే ఆటగాళ్ళందరూ ఇక్కడికే వస్తారు కదా, అలా వస్తే నేను కూడా ఆ ప్లేయర్స్ తో కలిసి ఫోటో తీసుకుంటాను, ఇంతకు ముందు నా కొడుకు ఒక కెప్టెన్ గా ఉండేవాడు, అప్పుడు వాడి బోట్ లో వెళ్తున్నప్పుడు నాకు అంత గర్వంగా ఉండేది, కానీ ఆ తర్వాత నా కొడుకు పడ్డ కష్టాలన్నిటినీ చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయేది, అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అనేసి యేసును వాళ్ళ అత్త బాధపడుతూ ఉంది. అత్తయ్య దయచేసి మీరు నన్ను క్షమించండి, నా వల్లే మీ కొడుకు ఇన్ని బాధలు పడ్డాడు అని యేసును అంటూ ఉంటే, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, అలా అయితే నేను నిన్ను కొట్టింది కూడా నువ్వు ఇంకా మర్చిపోలేదేమో కదా అని అత్త అడుగుతూ ఉంది. దానికి యేసున్, అది నేనెలా మర్చిపోగలను, అప్పటి వరకు నన్ను ఎవ్వరూ కొట్టలేదు, మీరే ఫస్ట్ టైం నన్ను కొట్టారని అంటూ ఉంది. అది విని అత్తగారు బాధపడుతూ, సారీ అమ్మా, నేనేదో తెలియక తప్పు చేసేసాను, నన్ను క్షమించు, అందువల్ల మన వంశపారంపర్యంగా వస్తున్న బంగారు కప్పని కూడా నా కూతురికి ఇవ్వకుండా మీకోసం ఇద్దామని ఎత్తిపెడుతున్నాను అని అత్త అంటూ ఉంది. ఇక్కడేమో మనకి శాంగిల్ వాళ్ళ భార్యని చూపిస్తున్నారు. ఆవిడ ఇక మీదట శాంగిల్ తో కలిసి జీవించకూడదు అనేసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ ఉంది. అందువల్ల ఇప్పుడు డైవర్స్ పేపర్స్ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే, అక్కడేమో శాంగిల్ 2 సైకిళ్లు తీసుకుని వచ్చి, మనమిద్దరం కలిసి సైకిల్ తొక్కుదాము, అప్పుడు మన ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది కదా అని అంటూ ఉన్నాడు. అలా అయితే అండర్స్టాండింగ్ ని పెంచుకోవడం కోసమే మీరు మిగతా అమ్మాయిలతో కలిసి పేకాట ఆడడానికి వెళ్లారా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఏదో మన ఇద్దరి మధ్య కాస్త అండర్స్టాండింగ్ పెంచుకుందామని ఇలా చేశాను, నీకు ఇష్టం లేకపోతే
లేకపోతే మానుకోపో అనేసి అతను సైకిల్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే, సరే ఓకే. మీరు చాలా సంవత్సరాల తర్వాత నన్ను సైక్లింగ్‌కి పిలుస్తున్నారు. సరే రండి వెళ్దాము అనేసి భార్య వెళ్తూ ఉంది. ఇద్దరం కలిసి సైక్లింగ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు సాంగిల్ ఏమో స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉన్నాడు. అది చూసి భార్య ఏమో మీతో సైక్లింగ్ చేయడానికొచ్చినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. అంతా నా తలరాత అని అనుకుంటూ వెళ్తూ ఉంది. సాంగిల్ ఏమో నువ్వు త్వరగా రా. ఎందుకంత స్లోగా నడుపుతున్నావు? ఇటువైపు వెళ్తే మంచి వ్యూ కనిపిస్తుందని పిలుస్తూ ఉన్నాడు. అటువైపు వెళ్తూ ఉంటే అక్కడ ఒక రెస్టారెంట్ ఓనర్ వచ్చి ఏంటి డార్లింగ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంది. అది చూసి సాంగిల్ వాళ్ళ వైఫ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. నువ్వెందుకు బయటకొచ్చావు? ముందు ఇంట్లోకి వెళ్ళు. వంట పని ఏమైనా ఉంటే చూసుకోపో అని అరుస్తూ ఉన్నాడు. సాంగిల్ వాళ్ళ భార్య ఇంటికి రాగానే ఆ డైవర్స్ మ్యాటర్ గురించి మాట్లాడుతూ ఉంది. అది విని సాంగిల్ కి పిచ్చ కోపం వస్తూ ఉంది. మా అమ్మ ఇచ్చిన ఆ టాంగరిన్ తోటని నమ్ముకునే కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతూ ఉంటే, అవును అది మీకు తెలిసిపోయింది కదా. ఇన్ని రోజులు మీరు మీకు నచ్చినట్టుగా జీవించారు. ఇక మీదట నేను కూడా నాకు నచ్చినట్లుగా జీవించబోతున్నాను అనేసి తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంది. అప్పుడు ఇంతకు ముందు తను క్లబ్ నుండి పారిపోయినప్పుడు తన చెప్పుల్ని అక్కడే వదిలేసి వచ్చుంటుంది కదా. ఆ చెప్పులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆవిడ ఆ చెప్పుల్ని తీసుకొని చూస్తూ ఉంది. సాంగిలేమో నేను చేసిందంతా తప్పే. ఇక మీదట నేను ఏ తప్పు చేయను. నీ మాట వింటాను. ఈ డ్రామాని ఇంతటితో ఆపేయని అంటూ ఉన్నాడు. ఏంటి మీకు నేను నాటకం ఆడుతున్నట్టుగా అనిపిస్తుందా? నేను నిజంగానే చెప్తున్నాను అనేసి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడం కోసం కోర్టుకు వెళ్తున్నారు. సాంగిల్‌కి ఆవిడ్ని వదులుకోవడం ఇష్టం లేక ఇన్ని రోజుల మన సంసార జీవితంలో నువ్వు ఎప్పుడు నన్ను ఇష్టపడలేదా అని సాంగిల్ అడుగుతూ ఉంటే మీకిది గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ నేను డెలివరీ సమయంలో హాస్పిటల్‌లో చాలా సీరియస్ పొజిషన్‌లో ఉన్నాను. అప్పుడు కూడా మీరు హాస్పిటల్‌కి రాకుండా వేరే అమ్మాయితో కలిసి తిరుగుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో నేనెలా ప్రేమించగలను? నేను మిమ్మల్ని ప్రేమించలేదు కాబట్టే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోగలిగాను అని స్ట్రెయిట్‌గా చెప్పేస్తూ ఉంది. సరే నేను చేసిన తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను. నేనిప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. నా పరువు పోయినా పర్లేదు. నీకోసం ఏమైనా చేస్తానని అంటూ ఉన్నాడు. కానీ భార్యేమో దయచేసి నాకు విడాకులిచ్చేయండి. నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నానని అంటూ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని బయటకు వస్తున్నారు. అప్పుడు భార్య సాంగిల్‌తో నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలని అనుకుంటున్నాను. నేను ఆ రోజు డాన్స్ క్లబ్‌కి వెళ్ళాను అన్న సంగతి మీకు ముందే తెలుసు కదా! అయినా మీరెందుకు దాని గురించి నా దగ్గర అడగలేదని అడుగుతూ ఉంటే, అతను దానికి సమాధానం ఏం చెప్పకుండా ఇంటికొచ్చేసి ఆ చెప్పుల్ని చూస్తూ, అవును ఆ రోజు నిన్ను అడుగుంటే నువ్వేం చేసేదానివి? ఆ రోజే నన్ను వదిలేసి వెళ్ళిపోయుండేదానివి. అందుకే నేనేమి అడగకుండా కామ్‌గా ఉన్నాను అనుకోని భార్య ఫోటోని చూస్తూ ఏంటలా ఉరిమి చూస్తున్నావు? నువ్వే ద్రోహివి. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావని బాధపడుతూ ఉంటాడు. ఇక అదే సమయంలో కొడుకు అక్కడికి వచ్చి నాన్న నా భార్య నీకిది ఇవ్వమని చెప్పింది అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యేసును అన్న మాటలన్నీ అతనికి గుర్తుకు వచ్చి యేసును ముందే అనింది. నాకిలా జరుగుతుంది అనేసి బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్ క్వాన్సెక్‌తో ఈ వ్యాపారం కానీ సరిగా రన్ అవ్వకపోతే మనం ఇప్పుడు ఉంటున్న ఇంటిని కూడా అమ్మేయాలి. కానీ ఇవన్నీ తెలిసి కూడా ఈ ఏజ్‌లో అంత రిస్క్ ఎలా తీసుకోగలిగారని అడుగుతూ ఉంటే, లోపల అంత భయపడుతున్న దానివి ఎందుకు నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటొస్తున్నావని అడుగుతూ ఉన్నాడు. ఇంకేం చేయాలి? 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మీ మొఖంలో కాస్త ఆనందం కనిపిస్తూ ఉంది. అది పాడు చేయడం నాకిష్టం లేదు అని యేసున్ అంటూ ఉంది. నా జీవితం ఎందుకిలా ఉందో నాకే అర్థం కావడం లేదు. నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నాను. అంతెందుకు మన మనవడికి శాంగిల్ కొనించేంత కాస్ట్‌లీ ఐటెమ్స్ నేను కొనివ్వలేకపోతున్నాను. నాకు కూడా మన మనవడికి కాస్ట్‌లీ గిఫ్ట్‌లు కొనివ్వాలని కోరికగా ఉంది. అందువల్లే నేను కూడా ఇలాంటి రిస్క్ తీసుకున్నానని అంటూ ఉన్నాడు. మీరెందుకు ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీరేం బాధపడకండి. ఇప్పుడు మనం కూడా ఒక రెస్టారెంట్‌కి ఓనర్ అని భర్తని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇక అదే సమయంలో క్వాన్సిక్ వాళ్ళ అమ్మ బయటకొచ్చి కొత్త జంటలాగా రొమాన్స్ చేసుకుంది చాలు. ఇద్దరు లోపలికొచ్చి పని స్టార్ట్ చేయండి అని అరుస్తూ ఉన్నారు. ఇక అదే రోజు రాత్రి ఉమ్యాంగ్ క్వాన్సిక్‌తో నాన్న ఆ బ్రోకర్ మళ్ళీ మనల్ని బాగా మోసం చేసేసాడు. సిటీకి సెంటర్‌లో ఉండే మన భూమిని తీసుకుని ఊరికి దూరంగా ఉండే ఈ భూమిని మనకంటగట్టేశాడు. ఇప్పుడు అతనేమో మన భూమిలో మంచి హోటల్‌ని కడుతున్నాడు. మీకు డబ్బులకి అస్సలు పొంతన కుదరడం లేదు. ఎందుకిలా చేశారని కొడుకు అరుస్తూ ఉన్నాడు. నువ్వేం దాని గురించి బాధపడకురా. నేను రేపు బ్యాంకుకి వెళ్లి దాని గురించి ఎంక్వైరీ చేసేసొస్తాను అని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. ఏంటి బ్యాంకుకెళ్తారా? అక్కడికెళ్లి అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? బ్యాంకు వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధము ఉండదు. మీకేదైనా విషయం గురించి తెలియకపోతే నాకు తెలియదని ఒప్పుకోండి. మా దగ్గర అడిగి తెలుసుకోండి. ఇంకొకసారి ఇలా చేయకండి అని అరుస్తూ ఉన్నాడు. అది విని యేసునికి కోపం వచ్చి నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? నీ దగ్గర అడిగి కనుక్కోమంటున్నావు కదా! నువ్వు వ్యాపారం చేసినప్పుడు మమ్మల్ని అడిగావా? ఇప్పుడేమో నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావేంటి? అని యేసుని అరుస్తూ ఉంది. అంతలో గుమ్యాంగ్ కూడా అక్కడికి వస్తూ ఉంది. ఇంక గొడవ పడిన
మాట్లాడింది చాలు, పదండి ఇంటికి వెళ్దాము, నేను డబ్బులు తీసుకొని వచ్చానని అంటూ ఉంది. ఇంటికి రాగానే యేసున్ గుమియాంగ్తో, అయినా నిన్ను డబ్బులు ఎవరు అడిగారు, నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడివి అని అడుగుతూ ఉంటే, కొంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి, కొంచెమేమో వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చానని గుమియాంగ్ అంటూ ఉంది. ఆ మాట వినగానే యేసున్కి కాస్త బాధ వేస్తూ ఉంది. ఇంకా నన్నేం చేయమంటారమ్మా, ఇంటికి నేనే పెద్ద కూతురునైపోయాను, నేనే కదా ఇవన్నీ చూసుకోవాలి, దానికే కదా మీరు నన్ను కన్నారని చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంది. మేము నీ దగ్గర ఎప్పుడు డబ్బులు అడిగాము, నువ్వెందుకు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటే, నేనేమైనా ఈ రోజు మీకు డబ్బులు పంపిస్తున్నానా, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్న సమయం నుండి మీకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను అని గుమియాంగ్ అంటూ ఉంటే, నిన్ను డబ్బులు పంపిమని చెప్పి నిన్నెప్పుడైనా బలవంతం చేశామా, ఎందుకు అనవసరంగా మా మీద నిందలు వేస్తున్నావని యేసున్ అంటూ ఉంది. మీరేం నన్ను డబ్బులు పంపించమని అడగలేదు, కానీ నాకే మీకు డబ్బులు పంపించాలని అనిపిస్తుంది, ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నిటిని మీరు నా కోసం ఇచ్చేశారు, మీరు నా కోసం చేసిన త్యాగాలన్నీ చూస్తూ ఉంటే నేను మీకోసం ఏమీ చేయలేదని నాకు కాస్త గిల్టీగా అనిపిస్తూ ఉంది, ఇంటికి పెద్దమ్మాయిగా నేను మీకోసం ఏమీ చేయలేకపోయానే అనే ఒత్తిడి నన్ను చంపేస్తూ ఉంది అని నోటికొచ్చినట్లల్లా వాగుతూ ఉంది. ఆ అరుపులు విని క్వాన్సిక్ బయటకు వచ్చి నోరు మొయ్ అని ఫస్ట్ టైం గుమియాంగ్ ని కోప్పడుతూ ఉన్నాడు. మొదటిసారి నాన్న అలా కోప్పడ్డం చూసి గుమియాంగ్ భరించలేకపోతూ ఉంది. నేను ఇంకా బయలుదేరుతాను అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. గుమియాంగ్ వెళ్ళిపోయిన వెంటనే యేసున్ ప్రెషర్ తట్టుకోలేక క్వాన్సిక్ తో, చూడండి తను ఎలా మాట్లాడుతుందో, తను మన మీద అలిగి ఏమి తినకుండా వెళ్ళిపోయింది, తను అన్నట్టుగానే నేను బాగా తనని ఇబ్బంది పెడుతున్నానా, చిన్నప్పుడు నేనెలాగ ఇంటికి పెద్ద కూతురు అయ్యుండి ఇబ్బంది పడ్డానో ఇప్పుడు తను కూడా నాలాగే ఇబ్బంది పడుతున్నట్టు ఉంది, నాకు ఎప్పుడే అదంతా అర్థమవుతుంది అని యేసున్ బాధపడుతూ ఉంది. దానికి క్వాన్సిక్ ఏమో, చిన్నప్పుడు నువ్వు కష్టాలు పడ్డట్టుగా ఎవ్వరు కష్టాలు పడుండరు, కాబట్టి నిన్ను ఎవ్వరితోనూ కంపేర్ చేసుకోకు, నువ్వు మన కూతురు గురించి ఏం బాధపడకు, తనేదో కోపంలో అలా మాట్లాడి ఉంటుంది, ఇప్పుడు కూడా మనల్ని బాధ పెట్టినందుకు తను కూడా బాధపడుతూ ఉంటుందని అంటూ ఉన్నాడు. క్వాన్సిక్ అన్నట్టుగానే గుమియాంగ్ కూడా బస్సులో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఇంకా బాధపడింది చాలు, నీకు ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయని చెప్పావు కదా, రా వెళ్ళి పడుకుందామని క్వాన్సిక్ పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసున్ ఫ్రిడ్జ్ ని చూస్తూ ఏడుస్తూ ఉంది. ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావని క్వాన్సిక్ అడుగుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. అందులో గుమియాంగ్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అనేసి ఆ స్కాన్ రిపోర్ట్ అంతా ఫ్రిడ్జ్ కి అంటించి ఉంటుంది. అది చూసి నా కూతురు ప్రెగ్నెంట్ గా ఉంది, కానీ ఈ రోజు ఏమీ తినకుండా వెళ్ళిపోయిందని యేసున్ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చూపిస్తున్నారు. గుమియాంగ్ కి డెలివరీ పెయిన్స్ రావడంతో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. అప్పుడు ఒక నర్స్ గుమియాంగ్ ని చెక్ చేసి చూసేసి, బేబీకి మూమెంట్స్ అసలా లేవు, మీరు పేపర్ మీద సంతకం పెట్టండి అని అడుగుతూ ఉంది. అది విని గుమియాంగ్, నా బిడ్డకి ఏమైంది, ఎందుకు కదలడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంది. గుమియాంగ్ పడే కష్టాలన్నిటిని చూసి పెయింటర్ యేసున్ కి కాల్ చేసి బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆంటీ, డాక్టర్లు ఏమేమో అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది, గుమియాంగ్ కూడా మీకోసమే వెయిట్ చేస్తూ ఉంది, త్వరగా వచ్చేయండి అని అంటూ ఉన్నాడు. బాబు, నువ్వు దేని గురించి భయపడకు, మనకంతా మంచి జరుగుతుంది, మేము వెంటనే బయలుదేరుతామని యేసున్ అంటూ ఉంది. ఇక్కడేమో గుమియాంగ్ కి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యి తనకు ఒక పాప పుడుతుంది. కాసేపటి తర్వాత పెయింటర్ తనని వాకింగ్ కి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు పెయింటర్ బాగా ఏడుస్తూ, మనకి ఒక పాప చాలు, నువ్వు పడే కష్టాల్ని నేను చూడలేకపోతున్నాను, మనకి రెండో బిడ్డ వద్దని పెయింటర్ అంటూ ఉన్నాడు. ఆ మాటలు విని గుమియాంగ్ కి నవ్వొస్తూ ఉంది. రే, నేను నవ్వలేకపోతున్నాను, కాస్త కామ్ గా ఉండ్రా అనేసి ఇద్దరు రూమ్ కు వెళ్ళిపోతూ ఉన్నారు. రూమ్ కి రాగానే గుమియాంగ్ బాగా ఏడుస్తూ ఉంది. అది చూసి పెయింటర్, నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటే, లేదు ఇప్పుడంటే డెలివరీ పెయిన్స్ తెలియకుండా ఉండడం కోసము కొన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు, అయినా నేను నొప్పిని తట్టుకోలేకపోయాను, కానీ ఇంతకు ముందు ఇవేమీ లేవు, 18 సంవత్సరాల వయసులో మా అమ్మ నన్ను కనడం కోసము ఎన్ని బాధలు పడిందో వాటి గురించి తలుచుకుంటూ ఉంటే నాకు ఏడుపొస్తుందని గుమియాంగ్ ఏడుస్తూ ఉంది. ఇక అదే సమయంలో క్వాన్సిక్ యేసున్ ఇద్దరు అక్కడికి వస్తున్నారు. పెయింటర్ ఏమో, మీరు బేబీని చూసారా అని అడుగుతూ ఉంటే, మేము ముందు మా కూతుర్ని చూడాలి అనేసి ఇద్దరు కూతురు దగ్గరికి వస్తున్నారు. గుమియాంగ్ ఏమో పెయింటర్ తో, నువ్వే చూసావు కదా, మా నాన్నకి నేనే ముద్దుల కూతుర్ని, చూడు వాళ్ళు ఫస్ట్ నన్ను చూడ్డానికే వచ్చారు, ఇక మీదటైనా నువ్వు నన్ను బాగా ట్రీట్ చెయ్యు అని పెయింటర్ ని ఆట పట్టిస్తూ ఉంది. యేసునేమో, ఒకసారి మీ నాన్నని చూడు, ఆయన నీ కూతురు కోసం ఎంత కాస్ట్లీ బట్టలు తెచ్చారో, నేను ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదని అంటూ ఉంటే, నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా, పుట్టిన బిడ్డకి ఎవరైనా ఇంత కాస్ట్లీ బట్టలు కొంటారా అని గుమియాంగ్ అరుస్తూ ఉంది. మీ నాన్నకి ఇప్పుడు ఒక కొత్త లక్ష్యం ఉందంట, ఆయన ధనవంతుడైన తాతలాగా నిరూపించుకోవాలంట అని యేసున్ అంటూ ఉంటే, నాన్న మీరు ఇంకా ఆ మాటలు మర్చిపోలేదా, నేనేదో ఆ రోజు కోపంలో అలా మాట్లాడేశాను, దయచేసి నన్ను క్షమించండి అని అంటూ ఉంది. సరే సరే, ఇంకా మాట్లాడింది చాలు, రా మనం వెళ్ళి బిడ్డను చూసేసి వద్దామని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చూపిస్తున్నారు. యేసున్ క్వాన్సిక్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మన రెస్టారెంట్ కి కస్టమర్లు వస్తారని మీరు అనుకుంటున్నారా అని యేసున్ నెగిటివ్ గా
మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు రాకపోతే ఏముంది, మనమే ఇంటింటికి వెళ్లి డెలివరీ చేద్దామని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. మీరేమంటున్నారు? మన ఊర్లో వాళ్ళు ఇలా హోమ్ డెలివరీలు ఆర్డర్ చేస్తారా అని అడుగుతూ ఉంటే, దానికి క్వాన్సిక్ వీళ్ళందరూ రోజు ఏమైనా ఫ్రెష్ చేపలు వండుకొని తింటున్నారా? మనం తక్కువ ధరకే మంచి క్వాలిటీ ఫుడ్ సప్లై చేద్దాము. ఇది తప్ప మన దగ్గర వేరే మార్గం లేదని అంటూ ఉన్నాడు. క్వాన్సిక్ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండడం చూసి యేసున్ ఆశ్చర్యపోతూ ఉంది. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండడం చూస్తుంటే ఇది సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మనం ట్రై చేసి చూద్దాము అనేసి పాంప్లెట్లు ప్రింట్ చేసి అందరికీ పంచుతున్నారు. కొన్ని రోజుల్లోనే వీళ్ళ రెస్టారెంట్ బాగా ఫేమస్ అయిపోయి బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు యేసున్ చేపలన్నీ డైరెక్ట్ గా షిప్ నుండి కొనుక్కుందామని డిసైడ్ అయ్యి డీల్ మాట్లాడడం కోసం కెప్టెన్ దగ్గరికి వచ్చి ఉంటుంది. అతనేమో ఇంకా మాట్లాడింది చాలమ్మా, డబ్బులు ఎంత ఇస్తారో చెప్పండి అని అడుగుతూ ఉంటే, మేము ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాము కాబట్టి మా దగ్గర ఎక్కువ డబ్బులు ఆశించకండి అని ఓపెన్ గా చెప్తూ ఉంది. నేను నా నంబర్ని ఇక్కడ అంటించి వెళ్తాను, ఒకవేళ మీకు ఓకే అయితే ఈ నంబర్ కి కాల్ చేయండి అనేసి యేసున్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో గుమ్యాంగ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది కదా, అందువల్ల తను ఒక క్లయింట్ ని మీట్ అయ్యి అతనికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంది. గుమ్యాంగ్ మాటలు విని అతను బాగా ఇంప్రెస్ అయిపోతున్నాడు. కానీ మీ కంపెనీ పేరేంటి కాస్త వెరైటీగా ఉందని అంటూ ఉన్నాడు. మా అమ్మ వల్లనే నేను ఈ కంపెనీకి ఆ పేరు పెట్టాను, ఎందుకంటే తనకి ఈ పదం అంటే చాలా ఇష్టమని గుమ్యాంగ్ అంటూ ఉంది. ఇక్కడేమో రెస్టారెంట్ లో అందరూ ఇంట్రెస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు టీవీలో గవర్నమెంట్ కొన్ని నిబంధనలు విధించబోతున్నట్టుగా న్యూస్ వస్తూ ఉంది. అది చూసి యేసున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంటే మన వ్యాపారం బాగా డెవలప్ అవుతుందని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అదే సమయంలో శాంగిల్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను అలా పరిగెత్తుకుంటూ రావడం చూసి క్వాన్సిక్ కోపడుతూ ఉన్నాడు. మిమ్మల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, మీరు వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చారేంటి అని అరుస్తూ ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా, మీ అబ్బాయిని ఒక అతను మోసం చేసి పారిపోయాడు కదా, అతన్ని పోలీసులు పట్టుకున్నారంట, అతను ఇప్పుడు జైల్లో ఉన్నారంట అని అంటూ ఉన్నాడు. అది విని అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉమ్యాంగ్ ఏమో అలా అయితే నా 70 లక్షలు నాకు తిరిగి వచ్చేస్తుందా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక హ్యాపీ న్యూస్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక గుడ్ న్యూస్ కూడా వస్తూ ఉంది. యేసున్ వాళ్ళ రెస్టారెంట్ కి ఒక ఫేమస్ యాక్ట్రెస్ వస్తుంది. మీడియా అంతా ఆవిని ఆ రెస్టారెంట్ లో కూర్చోపెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆవిడేమో నాకు ఈ సూప్ బాగా నచ్చింది, ఈ సూప్ చేసిన ఆయన నా ప్రాణాల్ని కాపాడినట్టుగా నాకు అనిపిస్తుంది అనేసి ఆవిడ క్వాన్సిక్ ని చూస్తూ ఉంది. అది అక్కడున్న వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అతనేమో, మేడం మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి అని అడుగుతూ ఉంటే, మీకోసం చెప్తాను అనేసి సూప్ అమ్మా సూప్, ఇక్కడ సూప్ చాలా బాగుంటుంది అని అరుస్తూ ఉంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ అబ్బా ఎంత క్యూట్ గా అంటున్నారో చూడండి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ కారులో కూర్చొని ఉంటే మేనేజర్ ఏమో, మేడం మీరు సూప్ తాగడం కోసం ఇంత దూరం వచ్చినట్టుగా నాకైతే అనిపించడం లేదు, ఆయనకి మీకు సంబంధం ఉందా, నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటే, ఏ సంబంధం లేకుండా నేను ఇంత దూరం సూప్ తాగడానికి వస్తానా అనేసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉంది. ఈయననే కొన్ని సంవత్సరాల ముందు నా ప్రాణాన్ని కాపాడారు, ఆ రోజు ఆయన నా ప్రాణాన్ని కాపాడకుండా ఉంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండేదాన్ని కాదు. నేను ఆ రోజు నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ నా ఫోటో క్యాప్చర్ చేయడానికే ప్రయత్నించారు, కానీ ఈయన ఒక్కడే నా పరువు పోకూడదని ఆయన జాకెట్ తో నా ముఖాన్ని కవర్ చేశారు. ఆయన ఆ రోజు నా పరువుతో పాటు నా కెరియర్ ని కూడా కాపాడారని అంటూ ఉంది. ఇక్కడేమో క్వాన్సిక్ కేసుతో కొన్ని సంవత్సరాల ముందు నేనే ఆవిడ ప్రాణాల్ని కాపాడాను, అప్పుడు ఆవిడ మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి నేను చేస్తానని చెప్పింది, కానీ ఈ రోజు నేను అడగకుండానే ఆవిడ నా రెస్టారెంట్ కి వచ్చి నాకు హెల్ప్ చేసేశారు అని గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ మీరు దాని గురించి 1000 సార్లు చెప్పేశారు, ఇంకెన్నిసార్లు చెప్తారో ఏమో అనేసి ఇద్దరు జోకులు వేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరు అలా హ్యాపీగా ఉండడం చూస్తుంటే శాంగిల్ కి కాస్త కడుపు మంటగా ఉంది. అందుకని వాళ్ళిద్దరిని ఉరిమి చూస్తూ ఉంటాడు. శాంగిల్ అలా చూస్తుండడాన్ని ఆంటీలు ఇద్దరు గమనించి, చూడు వాడు ఎలా చూస్తున్నాడో, ఏజ్ లో ఉన్నప్పుడు ఏమేం గంతులేశాడో, కానీ ఇప్పుడేమో కనీసం అతని బట్టలు ఉతకడానికి కూడా ఒక మనిషి లేరు, ఒంటరిగా ఉంటున్నాడని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో క్వాన్సిక్ అలానే శాంగిల్ ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చి ఉంటారు. క్వాన్సిక్ షూని చూస్తూ ఉంటే శాంగిల్ కి కాస్త అసూయగా ఉంది. ఈ షూ బాగుంది, ఎవరు కొనిచ్చారని అడుగుతూ ఉంటే, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి అనేసి క్వాన్సిక్ ఆ షూని ఇస్తున్నాడు. శాంగిల్ ఆ షూని వేసుకొని షూ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావని అడుగుతూ ఉన్నాడు. ఏమో వీటి గురించి నాకేమీ తెలియదు, నా భార్య పిల్లలే వీటన్నిటిని నాకు కొనిస్తూ ఉంటారని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఎన్సుక్ వాళ్ళ అమ్మతో, మా నాన్నని చూస్తుంటే జాలేస్తుంది, ఆయన మన ఫ్యామిలీ కోసమే కదా కష్టపడింది, అందువల్ల నువ్వు ఆయనతో కాస్త మంచిగా నడుచుకోవచ్చు కదా, మీకు ఈ విషయం తెలుసా, ఆ దొంగని పట్టుకోవడానికి హెల్ప్ చేసింది కూడా నాన్ననే అని అంటూ ఉంటే అది విని అమ్మ షాక్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో శాంగిల్ క్వాన్సిక్ షూ వేసుకొని ఈ షూ నాకు బాగా నచ్చింది అనేసి రోడ్డు మీద డాన్సులు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్వాన్సిక్ శాంగిల్ తో, రేపు మీరు మా రెస్టారెంట్ కి భోజనానికి వస్తారా
అని అడుగుతూ ఉంటే దానికి శాంగిల్ ఏమో ఈ ఊర్లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, డబ్బులు ఇస్తే ఎక్కడన్నా ఫుడ్ ఇస్తారు, మీ హోటల్ కి నేనెందుకు రావాలని అంటూ ఉన్నాడు. నా హోటల్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది, నేను కూడా ధనవంతుడిని కావాలనుకుంటున్నాను, మీరు కూడా నాకు సహాయం చేయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఇలా మాటలతోనే ధనవంతుడైపోతావులే అని ఆట పట్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటారు, మేము ధనవంతులు కాకూడదా, ఇంతకీ మీరు మా రెస్టారెంట్ కి వస్తారా లేదని సీరియస్ గా అడుగుతూ ఉంటే సరే సరే కోప్పడకు, నేను వస్తాను అనేసి పొద్దున్నే లేచి రెస్టారెంట్ కి వెళ్ళిపోతున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.